సిటీలో మట్టి గణపతుల తయారీ జోరుగా జరుగుతోంది. చవితి పండుగ దగ్గర పడుతుండడంతో కళాకారులు విగ్రహాల తయారీలో బిజీ అయ్యారు. జనం కూడా పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయకుల్ని కొనేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. వినాయక చవితి దగ్గర పడుతుండడంతో మట్టి వినాయక విగ్రహాల తయారీ జోరందుకుంది. కోల్కతా నుంచి వచ్చిన కళాకారులు విగ్రహాల తయారీలో బిజీగా ఉన్నారు. కోల్కతా నుంచి తీసుకొచ్చిన గంగ మట్టితో గణపతి విగ్రహాలు తయారు చేస్తున్నారు. 4 ఏళ్లుగా మట్టి గణపతుల్నే పూజించాలని సర్కార్, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేసినాయి. దీంతో పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయకులను కొనటందుకు జనం కూడా ఇంట్రెస్ట్ చూపెడుతుండ్రు. ఒక్క అడుగు నుంచి 9 అడుగుల మట్టి విగ్రహాలు అందుబాటులున్నాయి. ధరలు కూడా 8 రూపాయల నుంచి 9,000 దాంకున్నాయి. ఈ ఏడాది కొత్తగా వెరైటీ విగ్రహాలు కనిపించనున్నాయి. మట్టి వినాయకుల కోసం ఇప్పటికే ప్రీ బుకింగ్స్ కూడా మొదలైనాయి. గతంలో మట్టి వినాయకులకు ఆదరణ తక్కువ ఉండేది. ఇప్పుడు పెరిగిందని చెప్తున్నారు వ్యాపారులు. పోయినేడు చిన్న పెద్ద అంతా కలిసి 1,00,000 విగ్రహాలు అమ్మినమని, ఈ ఏడాది దాదాపు 2 లక్షల విగ్రహాలు రెడీ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కొన్ని విగ్రహాలను కస్టమర్లు ప్రీ బుకింగ్ చేసుకున్నారని అంటున్నారు. గత 6 సంవత్సరాలుగా చేస్తున్నామండి. 2,000 విగ్రహాలతో స్టార్ట్ చేసి లాస్ట్ ఇయర్ 1,15,000 విగ్రహాలు కాస్ట్ టు కాస్ట్ ఇచ్చామండి. ఈ సంవత్సరం నేను అనుకోవడం ఒక 2 లక్షల వరకు చేయొచ్చు అనుకుంటున్నామండి. మొన్న 17వ తారీఖు నుంచి బుకింగ్ స్టార్ట్ చేసామండి. దాదాపు 100 ఆర్డర్లు బుక్ అయినాయండి. ఇంకా 1 వీక్ 10 డేస్లో బుకింగ్ కూడా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం అండి. ట్రెమెండస్ రెస్పాన్స్. అరౌండ్ 6 ఇంచెస్ నుంచి 5.5 feet వరకు ఉన్నాయండి. అరౌండ్ 8 రూపీస్ నుంచి 9,500 వరకు ఉన్నాయండి. కొంత గంగా మట్టి కూడా తెప్పించి ఈ సంవత్సరం కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారండి. విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా రెస్పాన్స్ బాగుంటుందని ఆశిస్తున్నాం. అయితే మట్టి విగ్రహాల్ని తయారు చేయడం చాలా కష్టం అంటున్నారు కళాకారులు. కేవలం ఎండలున్నప్పుడే పని నడుస్తదంటున్నారు. విగ్రహాలు తయారైనాక పండుగకు ముందు వానలు పడితే విగ్రహాలు పాడైతాయని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఆగస్టులో వచ్చే పండగకి మేము ముందు సంవత్సరం అంటే దాదాపు 11 నెలల నుంచి ఇదే వర్క్ మీద ఉండాలి. మేము ఆ 11 నెలల ముందు చుట్టుపక్కల ఆ చెరువులో నుంచి ఆ మట్టి సేకరించి మా చుట్టుపక్కల ఊర్లలో వేసుకొని మాకు ఎట్లా ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉందో అట్లా తెచ్చేసుకుంటాం. మట్టి విగ్రహాలు ఏమైందంటే ఒక్క డైకి వచ్చేసి ఒకటే విగ్రహం వెళ్ళొద్ది. ఈరోజు మేము దానిలో మట్టి పెడితే రేపు పొద్దున అది మంచిగా ఎండ కొడితే వెళ్తుంది. దీనికనే మేము దాదాపు మా దగ్గర డైకే దాదాపు 3-4 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పోతుంది. సో ఇదంతా ఇప్పుడు ఈ 1-2 నెలల్లో అయ్యే కార్యక్రమం కాదు. మేము 10 నెలల నుంచి కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చాము. మట్టి విగ్రహాల్ని పూజించి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందంటున్నారు పర్యావరణవేత్తలు. సర్కార్ సాయం చేస్తే ఇంకిన్ని మట్టి విగ్రహాలు తయారు చేస్తామని చెప్తున్నారు కళాకారులు. జై జై గణేష అంటూ మనం పూజలు చేసుకునే గణేశుడి విగ్రహాలు తయారవుతున్నాయి. కానీ ఈ ఏడాది ప్రకృతితో పాటు భక్తి కూడా పోటీ పడుతుంది. అందుకనే మట్టి విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో పోటీ పడుతున్నాయి. మనం కూడా మట్టి గణపతి, మహాగణపతి అంటూ మట్టి గణపతులకు పూజ చేసుకుంటూ మన పర్యావరణాన్ని రక్షించుకుందాం. కెమెరా పర్సన్ శ్యామ్తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.